నగర్ ఎస్ఓటి టీమ్ ఒక 30 గ్రామ్స్ MDMA బెంగళూరు నుంచి నైజీరియన్ నేషన్ దగ్గర కొనుక్కొచ్చినటువంటి MDMA 30 గ్రామ్స్ను మనం సీజ్ చేయడం జరిగింది. వనస్థలిపురంలో ఎస్ఓటి ఎల్బీ నగర్ టీం ఇద్దరు నేరస్తులు వీళ్ళు అక్కడిని తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు. అంతేకాకుండా వీళ్ళు వచ్చిన మెటీరియల్ని అమ్మడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి ఇద్దరు నేరస్తుల్ని పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయడానికి ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం కాబట్టి దాని ఫాలోఅప్ యాక్షన్గా ఈ మన టీమ్స్ ఆపరేట్ చేయడంలో ఈ బ్రేక్ త్రూ వచ్చింది. అంతేకాకుండా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పరంగా కూడా ఎవరు కూడా డ్రగ్స్ వాడొద్దు. పర్సే డ్రగ్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేయడం మేము వీఆర్ నాట్ అగేన్స్ట్, బట్ యూజింగ్ డ్రగ్స్ ఫర్ ది సెలబ్రేషన్స్ ఇవి సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కాబట్టి విల్ నాట్ టాలరేట్ ఇట్ టు హ్యాపెన్. సో దిస్ ఈస్ వాట్ వీ వుడ్ లైక్ టు కమ్యూనికేట్ టు ద సిటిజన్స్ ఫర్ రాచకొండ కమిషనరేట్ లిమిట్స్ అండ్ నేబరింగ్ కమిషనరేట్స్ ఆల్సో. సో ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ దాంట్లో వీళ్ళు నేరస్తులు బెంగళూరు నుంచి ఒక నైజీరియన్తో ఉన్నటువంటి కాంటాక్ట్స్ మూలంగా ప్రీవియస్గా కూడా వీళ్ళు అడిక్షన్ ఉంది. దే యూస్ టు సెల్ దిస్ మెటీరియల్ ఆల్సో. ఇందులో వీళ్ళు ఒకతను ఈ జితేందర్ అనే అతను డబ్బింగ్ సౌండ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. డిఫరెంట్ తెలుగు ఫిలిమ్స్లో అతను సౌండ్ ఇంజనీర్గా పనిచేస్తారు. ఇంకొక అతను నాగేశ్వర్ అనే ఉన్నాడు. ఇతను మాత్రం డిఫరెంట్ వర్కర్గా డిఫరెంట్ ప్లేసెస్లో పనిచేస్తున్నాడు. వీళ్ళిద్దరూ స్నేహం మూలంగా ఇటువంటి అడిక్షన్కు బానిసలైన మూలంగా ఇంకా ఈజీ మనీ కోసం అని చెప్పేసి ఈ యాక్టివిటీలో ఉండడం, దీనికోసము నైజీరియన్ని మేము అతను ఫాలోఅప్ చేస్తున్నాం. విల్ గెట్ దట్ పర్సన్ ఆల్సో సూన్. అతని ద్వారా ఈ డ్రగ్స్ తీసుకొచ్చేసి ఇక్కడ అమ్మాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మనము ఆటో నగర్ దగ్గర వనస్థలిపురంలో అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో కానీ ఒక 6 lakh rupees వర్త్ ఇది ఉంటుంది. బట్ ద కన్సిక్వెన్సెస్ యూజ్ చేసిన వల్ల జరిగేటువంటి నష్టం చాలా విపరీతంగా ఉంటుంది. న్యూ ఇయర్ ముందు ఇటువంటిది యూజ్ పార్టీస్లో సెలబ్రేషన్స్ కోసం యూజ్ చేసేది మనం ప్రివెంట్ చేసాం. ఇటువంటి ఒక నెట్వర్క్ను కూడా బ్రేక్ చేయడం మూలంగా సప్లై ఛానల్ కూడా దీనివల్ల బ్రేక్ డౌన్ అయింది. ఇన్ సెన్స్ బిగ్ థ్రోటిల్. దాన్ని చేసినటువంటి ఎస్ఓటి ఆఫీషియల్స్ని అభినందిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ వీళ్ళు ఒక్కొక్క గ్రామ్ని 10,000 రూపీస్, 8 to 10,000 రూపీస్ మధ్యలో అమ్మడం జరుగుతుంది. వాళ్ళు అక్కడ కొనుక్కొని వచ్చినప్పుడు ఇంతగా తక్కువ రేట్లో తీసుకొచ్చి ఇక్కడ అత్యధిక రేట్లలో అమ్మాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సందర్భంగా వీళ్ళను ఇద్దరు నేరస్తులను పట్టుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి ఈ మెటీరియల్ సీజ్ చేయడం జరిగింది. ఇది మీకు తెలుసు, ఇది చాలా సీరియస్ వేలో సిటిజన్ని, యూత్ని కానీ ఎవరైనా సరే ఇబ్బంది పడే ప్రమాదం ఉంది కాబట్టి వీటిని మేము సీజ్ చేశాం. దీనివల్ల మనము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి ప్రశాంత వాతావరణంలో హ్యాపీ మూడ్లో న్యూ ఇయర్ వెల్కమ్ చేయడానికి చేయొచ్చని మేము కోరుకుంటున్నాం. కానీ ఎటువంటి డ్రగ్స్ మాత్రం వాడకుండా ఉండే విధంగా మేము ఈ సీజర్ వల్ల ప్రివెంట్ చేయడం జరిగింది టు దట్ ఎక్స్టెంట్. దాంతోపాటు ఎవరైతే ఈ నెట్వర్క్లో ఉంటున్నారో, ఎవరైతే ఇటువంటి యాక్టివిటీలో ఉంటున్నారో కూడా మాకు క్లియర్ కట్ అవగాహన ఉంది. సో వాళ్ళందరిపైన కూడా మేము డేస్ టు కమ్ విల్ కీప్ ఆన్ మేకింగ్ ఎఫర్ట్స్ టు గెట్ దోస్ అక్యూజ్ who are into this kind of illegal activity. This is one important thing. ఇందులో పట్టుకుని ఇంకో కేసులో ఒక 60 lakh కౌంటర్ఫిట్ కరెన్సీ, అంటే ఫేక్ కరెన్సీని మళ్ళీ కౌంటర్ఫిట్ కరెన్సీని మళ్ళీ ఇంకో ఫేక్ యాక్టివిటీ. ఇది ఏంటంటే ఒక 1:3 రేషియోలో ఈ మనీ మీకు సర్క్యులేట్ ఇస్తామని చెప్పేసి ₹1 ఇస్తే ₹3 టైప్స్ ఈ కరెన్సీ, ఫేక్ కరెన్సీ వస్తుందని చెప్పే విధంగా వీళ్ళు చేశారు. ఇందులో ఏంటంటే ఒకతను ఇతను జావేద్ అని, అతను బహుద్దీన్ అని చెప్పేసి ఇతను ఇంతకుముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ అతను అందులో ఒక ఫ్రాడ్ చేసినందుకు ఆ డిపార్ట్మెంట్ను సస్పెండ్ చేయడం మూలంగా అతను ఇటువంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి గలీబుల్ పీపుల్ని ఇట్లా ట్రాప్ చేసి ఈ కౌంటర్ఫిట్ కరెన్సీ ఇస్తున్నామని చెప్పి
వేరే మనోరమ అని చిన్నపిల్లలు ఆడుకోవడానికి కరెన్సీ ఉంటుంది. ఆ కరెన్సీ తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేసి మళ్ళీ అక్కడ అదే టైంలో ఎక్స్చేంజ్ చేసే టైంలో ఒరిజినల్ మనీ తీసుకున్నప్పుడు పోలీస్ అధికారులు వస్తున్నారు అని వాళ్ళలోనే ఒకటి అట్లా సైరన్ ఇచ్చినట్టు చేసి విజిల్ వేసి దెన్ దే విల్ రన్ అవే ఫ్రమ్ ద ప్లేస్ సో దట్ విక్టిమ్ కు అతనికి ఒక చీటింగ్ గురి కాబడుతున్నాడు ఈ విధంగా. It itself is a counterfeit, fake one, and they are saying that we are giving counterfeit currency. దానికి ఇంత ఒక 1:3 రేషియోలు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే చాలామంది అమాయకులు మోసపోయడం జరిగినా కానీ పోలీసుకు రిపోర్ట్ చేయడం జరగట్లేదు. దానివల్ల నేరస్తులు పట్టుబడకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. ఇటువంటి వాళ్ళని మళ్ళీ ప్రజలకు ఇబ్బంది జరగకుండా మళ్ళీ వాళ్ళు నేరాలు చేయకుండా ఉండే ఉద్దేశంతో ఈ నేరస్తుల్ని పట్టుకొని శిక్ష విధించే విధంగా మేము దిస్ కేస్ ఇస్ రిజిస్టర్డ్. ఇంతకుముందు కూడా చేసిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి కానీ అవి యాజ్ టోల్డ్ యూ దే ఆర్ నాట్ రిపోర్టింగ్ ద పోలీస్. నౌ వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు కమ్ అండ్ రిపోర్ట్ ద పోలీస్ సో దట్ దిస్ కైండ్ ఆఫ్ ట్రాప్స్, దిస్ కైండ్ ఆఫ్ మిస్చివస్ యాక్టివిటీస్ డీమిస్టిఫై చేసి ఇవన్నింటినీ ప్రజలు నమ్మొద్దు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు ఆస్పెక్ట్స్ను ఈరోజు మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ డ్రగ్స్ విషయంలో మాత్రం MDMA దాంట్లో 30 grams, ఇట్స్ ఎ హ్యూజ్ థింగ్ యాక్చువల్లీ. ఇన్ వన్ పొజిషన్ ఫర్ 2 people దగ్గర సీజ్ చేయడం. దీనివల్ల యూ కెన్ సీ హౌ మెనీ ప్యాకెట్స్ ఆర్ దేర్, హౌ మెనీ పీపుల్ కుడ్ పార్టిసిపేట్ ఇన్ దోస్ పార్టీస్. సో దాన్ని మనము థ్రాటిల్ చేసాము, యాక్టివిటీ జరగకుండా చూసాం. యూ విల్ బీ ఫోకస్డ్ ఆన్ సచ్ థింగ్స్ నాట్ ఓన్లీ ఫర్ 31st December, it will continue till we make our area safer from this kind of drug peddlers and కన్జ్యూమ్ చేసే వాళ్ళకు కూడా అటువంటి యాక్సెస్ లేకుండా సప్లై ఛానల్ కట్ చేసి మన వాళ్ళని సేఫ్ ఏరియాలో పెట్టడానికి ఎఫర్ట్స్ చేస్తున్నాం. వీళ్ళు ఇంతకుముందు తీసుకొచ్చి చేశారు బట్ అరెస్ట్ ఇంతవరకు కాలేదు. బట్ దే ఆర్ అడిక్టెడ్, దే ఆర్ బ్రింగింగ్ అండ్ సెల్లింగ్ టు ద పీపుల్.